ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మన రవిశాస్త్రి సూర్యకుమార్ యాదవ్ ఇఫ్ యూ వాన్ ది టాస్ వాట్ యూ సెలెక్టెడ్ అని సూర్యకుమార్ యాదవ్ వీ వాంట్ టు బ్యాట్ ఫస్ట్ అని చెప్పాడు. ఇంకా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన మన టీమిండియాకి మాత్రం అంత గొప్ప స్టార్ట్ రాలేదని చెప్పాలి. రెండో ఓవర్లోనే మన పులిబిడ్డ అయిన అభిషేక్ శర్మ పులిమత్తలతో అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ తో కలిసి మన సంజు బాయ్ లాస్ట్ మ్యాచ్ లో విండీస్ పై ఎక్కడైతే వదిలేసో అక్కడి నుంచే కొట్టుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పాలి. ఇదే తరుణంలో 15 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ ఒక సింపుల్ క్యాచ్ సంజు శాంసన్ వదిలేయగా దాని తర్వాత సంజు శాంసన్ శివతాండవం చేశాడని చెప్పాలి ఇంగ్లాండ్ బౌలర్ల పైన. తనకు తోడు ఇషాన్ కిషాన్ కూడా ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేస్తూ ఉండగా ఇదే క్రమంలో మంచి షాట్ ఆడబోయి ఇదే క్రమంలో 6 కొట్టబోయి అవుట్ అవ్వగా ఇషాన్ కిషాన్ తర్వాత వచ్చిన శివం దుబేతో సంజు శాంసన్ ఒక చక్కటి బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడని చెప్పాలి. తర్వాత సంజు శాంసన్ కూడా స్కోర్ పెంచే క్రమంలో తాను అవుట్ అవ్వగా ఒక బ్యూటిఫుల్ నాక్ తో 89 రన్స్ చేశాడు 42 బాల్స్ లో. ఈ ఇన్నింగ్స్ అయితే తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత వచ్చిన సూర్యాబాయ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు తలా రన్స్ చేయగా మన టీమిండియా స్కోర్ 253 చేర్చారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ మాత్రం ఫస్ట్ లో చాలా తడబడిందని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ అయిన ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ అండ్ టామ్ బాటమ్లు చాలా కష్టపడ్డారని చెప్పాలి. కాకపోతే 2 డౌన్ లో వచ్చిన జేకబ్ బెథెల్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఈ యొక్క మ్యాచ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది సెమీఫైనల్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్ కప్ యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం ఈ రోజు జేకబ్ బెథెల్ ఆడిన ఆట అసలు వాట్ ఎ నాక్ బై జేకబ్ బెథెల్. తనని మాత్రం ఎంత మెచ్చుకున్నా తక్కువ ఏం లేదు. ఇక తనకు తోడు విల్ కూడా వాళ్ళిద్దరు కలిసి జాకబ్ బెథెల్ తో కలిసి ఒక చక్కటి భాగ్యస్వామిని వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు మన టీమిండియన్ బౌలర్లకు చుక్కలు చూపించారని చెప్పాలి. మరియు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని అయితే పండేసి లేపేసి కొట్టారని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ని ఎవరిని కనకరించలేకుండా మన టీమిండియా బౌలర్లపై ఎగేసి కొట్టారని చెప్పాలి. తర్వాత విల్ జాక్స్ ఒక చక్కటి బాల్ తో అవుట్ అవ్వ తర్వాత వచ్చిన శామ్ కరన్ కూడా ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడని చెప్పాలి జాకబ్ బెథెల్ కి. వీళ్ళిద్దరూ ఆడుతున్నంతసేపు వాళ్ళ వైపే 50-50 లేదా 30-60 అన్నట్టు ఉంది. అసలు ఒకనొక తరుణంలో ఇంగ్లాండ్ కూడా మ్యాచ్ గెలిచేటట్టే కనిపించింది. కొన్నిసార్లు సందర్భాల్లో అయితే మనకన్నా ఎక్కువ రన్స్ చేశారు ఇంగ్లాండ్ టీం. కాకపోతే మన ద మ్యాన్, ద మిత్, ఓన్లీ ద జస్ప్రీత్ బుమ్రా, హీ ఓన్లీ పుల్ ద మ్యాచ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే మనకి ఎవరి దగ్గర ఎంత మంచి బ్యాటర్లు అయినా ఉండొచ్చు, బట్ మన దగ్గర ఉన్నది బుమ్రా యొక్క 4 ఓవర్లు చక్కగా పడితే చాలు ఎంత పెద్ద స్కోర్ లోనైనా మనం పుల్ బ్యాక్ చేయొచ్చు. అంటే ఈ యొక్క మ్యాచ్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇంకా తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఒక చక్కటి బ్యూటిఫుల్ ఓవర్ తో మన టీమిండియా దాదాపు విజయం ఖరారు చేశారే కల్పించారు. లాస్ట్ ఓవర్ ఎవరు వేస్తారు అనే సందిగ్ధలో ఉండగా శివం దుబేకి ఇచ్చే శివం దుబే కూడా ఒక మంచి చక్కటి బాల్ తో ఫస్ట్ బాల్ లోనే ఒక మంచి రన్అట్ తో హార్దిక్ పాండ్యా జేకబ్ బెథెల్ ని అవుట్ చేశాడు. తర్వాత ఇంకా ఏం మిగలలేదు. ఇంకా లాస్ట్ లో వచ్చి జోఫ్రా ఆర్చర్ ఒక 2-3 సిక్స్లు కొట్టినా గానీ ఇంకా వాళ్ళు అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. చివరికి మన టీమిండియా 7 పరుగుల తేడాతో ఈ యొక్క మ్యాచ్ గెలిచి రేపు ఆదివారం జరగబోయే ఫైనల్లో మన టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనుండి. ఈ మ్యాచ్ అయితే మాత్రం నాకు చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నిన్న కూడా సెమీఫైనల్ 1 లో న్యూజిలాండ్ మాత్రం చాలా చక్కటి బ్యాటింగ్ చేసింది. ఈ రోజు కూడా మన టీమిండియా 250కి పైగా రన్స్ చేసినా కానీ దెబ్బ అన్నట్టే జరిగింది. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తో పాటు కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మమ్మల్ని మా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి.